కేబుల్ టీవీ ఆపరేటర్గా ఉన్న మీరు దర్శకుడు అవ్వాలని ఎందుకు అనుకున్నారు? జనాలు చూసేది నేను చూపిస్తే చూసేది జనాలు. ఆ అవేర్నెస్ నాకు తెలుసు. అంటే జనాలు దీన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సినిమాలు చూస్తున్నారా ఎక్కువ ఇంట్రెస్ట్, సీరియల్సా, న్యూసా, వాళ్ళకి ఏం కావాలని నాకు అవగాహన ఉంది. దాన్ని నేను ఏం చేయాలంటే అవకాశాలు వస్తాయని నేను అనుకోనండి. ఇక్కడ అవకాశాలు ఎప్పుడు రావాలి. మనం ముందు పోతే 2 అడుగులు మన దగ్గరకు వస్తుంది. మనం 3 అడుగులు వస్తే 4 అడుగులు ముందుకు వస్తుంది తప్ప మన దగ్గరికి ఏమి రావు. ఒక సినిమా చేయాలంటే అది చాలా పెద్ద బడ్జెట్, డబ్బుతో కూడుకున్నది. ఇదంతా ఎట్లా సాధ్యమైన? ఒరిజినల్ చెప్పంటే మేమంతా కొత్తలే. అంటే సుమన్, కాలకే ప్రభాకర్, జ్యోతి గారు అని లేడీ ఆర్టిస్టులు వాళ్ళు పాతలే, కానీ మేము కొత్తలు. మనసుంటే మార్గం ఉంటుంది నరసింహ. నేనైతే దాన్ని నమ్ముకుంటాను. డబ్బులు అనేది నా విషయం సెకండరీ. అంటే సినిమాలకి రావాలని, ఒక హీరోగా చేయాలని ఏంటి అంటే ముందు నుంచి ఉండేదా? ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నాను? స్టోరీ ఒకసారి చెప్పండి సార్ అని అడిగాను మేడం. అడిగిన తర్వాత సారు డ్రగ్స్ గురించి అవేర్నెస్ కోసం మనము తీస్తున్నాము కాబట్టి అంటే నేను స్టోరీ విన్నా బాగా. విన్న తర్వాత ఇప్పుడు కొడుకు అవుతాడు, అతను రేప్ చేయడానికి వెళ్తాడు సొంత అమ్మను. పేల్చినప్పుడు సరే అండి సినిమా పరంగా తప్పలేదు సార్ నాకు. అయితే ఏంటంటే మధ్య డిస్కషన్ మాకు ఏమయ్యా కన్నా తల పెంచినగా బాగుంటాడు అనమాట. నేను అదే చెప్తున్నా, చాలా ఇబ్బంది పడ్డాడు. సొసైటీలో అలా ఉంది కదా అనేది సారు అలా చూపించడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి రావణ రాజ్యంలో మూవీ త్రేతాయుగంలో యుగంలోది కదా, ఎందుకు పెట్టారు ఈ టైటిల్ అని అనుకోవచ్చు ఎవరైనా. అప్పుడు రావణ రాజ్యంలో జరిగేది అరాచకాలే, ఇప్పుడు జరుగుతున్నది అదే. నిజం చెప్పు, ఈ కంప్లీట్ ఈ సినిమా జర్నీలో నువ్వు ఎవరి మీద మనసు పారేసుకున్నావు? నిజం చెప్పాలి. పక్కన యాక్చువల్గా అయితే హీరో గారిని అనుకున్నా, అక్కడ హీరో గారి స్థానంలో మన ఎంతటి రసికుడవో తెలిసేరా, మనుషులో 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు తెలిసేరా. కానీ జస్ట్ ఒక మిస్ అయింది, నేను రేపు చేయించుకోలేకపోయాను. ఏమిటండి మీరు మాట్లాడేది?